ఈ 4 కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళయా ఎవరి? మీకు తెలుసు కదా ఈ పేర్లన్నీ ఎవరు. ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకోళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా? అసలు వర్క్లు వచ్చాయా? ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే కూడా మీరు ఇంకా సింగరేణి పైన ఆ కథనాలు రాస్త్రి, దాని మీద లేఖ రాస్త్రి, దీని మీద ఏం జనానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు. ఎవరికి నష్టం చేస్తున్నారు మీరు? సింగరేణికి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నారు సంగతి మర్చిపోతూ ఉన్నారు. వ్యక్తిగతంగా మన స్కోర్ ఏమైనా సెటిల్ చేసుకోవాలంటే ఎస్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నేను, ఓ పత్రికా అధిపతిగా రాధాకృష్ణ గారు మనం వ్యక్తిగతంగా స్కోర్ సెటిల్ చేసుకున్నాం. కానీ రాష్ట్ర ప్రజల ఆస్తులపైన ప్రజలకు రావాల్సినటువంటి మీద తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కదా. అట్లాగే ఇంకో విషయం ఏంటి, మేము లేఖ రాస్తాం, దీనిపైన ఎమ్మటే ఎంక్వైరీ చేయాల్సిందే. డీజిల్ థెఫ్ట్ సంబంధించి కూడా నేను ఇస్తాను. డీజిల్ థెఫ్ట్ సంబంధించినప్పుడు అందులో కొద్దిమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద విజిలెన్స్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏడ పని చేస్తున్నారో కూడా ఇస్తాను నేను. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అవి కూడా రిలీజ్ చేస్తాను. సరే, పదే సుజన్ రెడ్డి ముఖ్యమంత్రి బామర్ది మొత్తం సింగరేణి అంతా ఆయన దోచుకుంటుండో, బట్టి విక్రమార్క వచ్చి సైట్ కండిషన్ పెట్టి దాన్ని అడ్ చేసి ఇది చేసినట్టు అన్నీ చెప్పాను నేను అడుగుతా ఉన్నాను. హరీష్ రావు గారు, మీరు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు, మీరంటే గౌరవం కూడా. సరే, మీరు లేఖ రాసినందుకే వారు కూడా వచ్చారు, ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, చాలా సంతోషం. మీకు ఏం కావాలా? ఏం కావాలి మీకు? వీటి మీద ఎంక్వైరీ కావాలా? రైట్, మీరు వారికి వీరికి ఎందుకు రాస్తారు? నాకు రాయండి, నేను అందుబాటులో ఉన్నా కదా. నాకు రాయండి, మీకేం కావాలో. మీరు వారికి లేఖ రాసి తెలంగాణను ఎందుకు ఇబ్బంది పెడతారు? నాకు రాయండి. 2014 నుంచి నేటి వరకు, నేటి 9 ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని బాధ్యత, ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఊళ్ళో లేడు, దావోస్లో ఉన్నారు. వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా మాకేం అభ్యంతరం లేదు. ఇంక్లూడింగ్ తాడిచెర్లో జరుగుతున్న ఓబీ కాంట్రాక్ట్ ఎండిఓతో సహా వీటన్నిటిపైన నేనే, మీరంటే నాకు గౌరవం, మీరు లేఖ రాయటం ఆలస్యం, ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే, మీరు చేస్తారా లేదని కూర్చుంటాను, చేపిస్తాను. ఎందుకంటే తెలంగాణ మంది, ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ఆ ఆస్తుల్ని కాపాడుకోవాలి, దానికోసం మనం ముందుకు పోవాలి. ఏమండి, అడ్డగోలుగా నా చేతిలో నేను అధిపతిని, నేను రాస్తే ఏదైనా నడుస్తుంది అని రాస్తానంటే కుదరదండి. నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా. నేను ఆస్తులు సంపాదించుకోవటానికో, వ్యవస్థల మీద పెత్తనం చేయటానికో, సామ్రాజ్యాలు నిర్మించుకోవటానికో రాలేదు. నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ మార్పు చట్టసభల ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టే నేను చట్టసభల్లోకి వచ్చాను. నేను చట్టసభల్లోకి వచ్చినప్పటి నుంచి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు, వనరులు అన్నీ కూడా ప్రజలకి పంచబట్టడం కోసం కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాను. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సిపెక్ సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో మొత్తం తేటతెల్లం అవుతుంది, ఎక్స్రే లాగా చేయాల్సిందే మేము చేస్తాము
అధికారంలో రాగానే ఎన్నికల సందర్భంగా చెప్తే ఎస్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం అంతా నిర్ణయం చేస్తే ప్లానింగ్ శాఖ చూస్తున్న నేను చిన్న పొరపాటు కూడా దేశంలో ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు కాస్ట్ సర్వే చిన్న పొరపాటు కూడా జరగకుండా కాస్ట్ సర్వే చేసి మొత్తం లెక్కలు తేల్చి సభలో పెట్టిన ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఎక్కడున్నాయి ఎవరికి పంచాలా ఎట్లా చేయాలి అని పకడ్బందీగా ప్లానింగ్తో ముందు పోదామని ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఒక నిబద్ధత ఉంది సంకల్పం కూడా ఉంది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి తట్టుకోలేకనే ఆనాడు నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఇదే సింగరేణి కాలరీస్లో బొగ్గు బాయిల్లో మండు టెండల్లో అక్కడ కూడా నేను పాదయాత్ర చేశాను అక్కడ కూడా నేను ఎండను కూడా తట్టుకొని నడుచుకుంటూ ఆ బాయిల్లో కూడా వెళ్ళాను పాపం అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు నాతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నాతో నడిచారు వారి రక్తం వారి కండలు శ్రమిస్తే ఆ శ్రమతో కారినటువంటి చెమటతో తడిసిన బొగ్గు బావుల్ని ఎట్టి పరిస్థితుల్లో